మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారంటే లేరనే చెప్తారు. అవును, మరి ఆయన ప్రస్తుతం ఎందులో లేరు కాబట్టి లేరనే చెప్తారు కదా. కాకపోతే అదే మాటను కాంగ్రెస్ జాతీయ పెద్దలను అడిగితే ఆయన మావాడే అని అంటారు. అంతేకాదు, ఆయనకు పార్టీ మెంబర్షిప్ ఇస్తారు. ఏఐసిసి ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడానికి కూడా ఓటు హక్కు ఇస్తారు. ఇలా కాంగ్రెస్ వైపు నుంచి అయితే మెగాస్టార్ చేయి పార్టీ వారే అని అంటారు. ఏపీలోని చాలా వరకు కాంగ్రెస్ నేతలు కూడా చిరంజీవిని ఇప్పటికీ కాంగ్రెస్ మనిషిగా చూస్తారు. అయితే వీరంతా ఒక ఎత్తు. తెలంగాణలో కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి చిరంజీవిని మెగాస్టార్ గా చూస్తారా, లేక పార్టీ మనిషిగా చూస్తారా అంటే ఆయన కాంగ్రెస్ నేతగా చిరంజీవిని చూస్తున్నారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ లో ఎలాంటి రాజకీయం లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తన వద్దనే హోంశాఖ ఉందని అన్నారు. సినిమా నటులు లాభాల కోసం సినిమాలు తీస్తారని ఆయన అంటూ వారు ఏమైనా సైనికులా అని కూడా ప్రశ్నించారు. పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో నిలబడి యుద్ధాలు ఏం చేయలేదు కదా అని కూడా కామెంట్స్ చేశారు. ఒక తల్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిందని, కుమారుడు కోమాలో ఉన్నారని రేవంత్ రెడ్డి అంటూ ప్రాణాలు పోయినా కేసులు పెట్టకూడదా అని నిలదీశారు. చట్టానికి ఎవరు ఎక్కువ కారని ఆయన అన్నారు. ఇదే సందర్భంగా తనకు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కుటుంబం బంధువులు అవుతారని కొత్త విషయం చెప్పారు. అంతేకాదు, అల్లు అర్జున్ మామ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కాంగ్రెస్ వారే కదా అని ఆయన మరో మాట అన్నారు. అయినా కూడా పార్టీలు బంధుత్వాలు ఏవి చూడకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వారే అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని అనేక సందర్భాల్లో మెగాస్టార్ చెప్పినా కాంగ్రెస్ మాత్రం ఆయన మావాడే అంటుంది. ఇక బీజేపీ నేతలు అయితే చిరంజీవిని తమవాడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి రాజీనామా చేయలేదన్న లాజిక్ పాయింట్ ని తీసుకునే ఈ విధంగా అంటున్నారని తెలుస్తుంది. మరి చిరంజీవి తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరు ఆయనను చెయ్యి పార్టీ వారు అని అనరని అంటున్నారు. మరి చిరంజీవి ఆ పని చేస్తారా, లేకపోతే మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ వారే అని చెప్పేందుకు చూస్తారా లేదా అని చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.